ఓ పక్కన నోటితో పొగుడుతున్నారు, నొసటితో వెక్కిరిస్తున్నారు. ఇరాన్‌లో ఉన్నటువంటి వర్గాల మధ్యన ఉన్నటువంటి వైషమ్యం భారత్‌కి శాపంగా మారుతుంది. ఇరాన్ ప్రభుత్వం భారత్‌కి ఫ్రీ హ్యాండ్ అంది. హార్ముజ్ జలసంధిని మేము దిగ్బంధించిన భారత నౌకల మీద దాడి చెయ్యబోము అంది. భారత వాణిజ్య నౌకల జోలికి పోబోము అంది. భారతీయ జెండాతో వెళ్తుంటే అడ్డుకోబోము అంది. కానీ మొన్న ఒకసారి కాల్పులు జరిగినాయి. భారత్ వెంటనే ఇరాన్ వాళ్ళని పిలిచి ప్రశ్నించింది. వెంటనే లేదు లేదు అదేదో గ్రూపులు చేసిన తప్పు అనుకుంటా అంది. రెండో రోజున ఏకంగా ఇరాన్‌కి సంబంధించిన ఐఆర్‌జీసీ కమాండర్స్ భారత వాణిజ్య నౌకలోకి ఎంటర్ అయ్యి మరి దిగ్బంధించారు. దానికి వెంటనే మనం సమన్ చేసి సదరు రాయబారికి వార్నింగ్ ఇచ్చాక అది వదిలిపెట్టారు. బట్ ఆ షిప్ వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు వాణిజ్య నౌక నిన్న మనది వస్తుండగా కాల్పులు జరిపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం పెజెష్కియాన్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఇరాన్కి సంబంధించిన అరాక్చీ దగ్గర నుంచి ఇరాన్ రాయబారి దాకా అందరూ భారత్ పట్ల ఫేవరబుల్గా ఉంటున్నారు. కానీ అక్కడ దాడులు చేస్తున్నది ఐఆర్జీసీ, వాళ్ళకి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. వాళ్ళు ఓ పక్కన ఈ పని చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రభుత్వం మాట వింటలేదా, లేదా వాళ్ళు ఏమైనా అరాచక శక్తులా, ఇది తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.